హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇంక ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇప్పుడు టైం 5:30 అలా అవుతుంది. సో ఇంక వాళ్ళ డాడీ ఊరెళ్ళి వచ్చేసరికి ఇంకా మా చిన్నోడైతే లేచి ఇంక 4 o'clock నుంచి అసలు పడుకోలేదు. వాడు నన్ను పడుకోనిలేదు. ఇంక వాళ్ళ డాడీ రాగానే నాతో పాటు వాడు లేచాడు. ఇంకా మా ఆయన అయితే వైజాగ్ వెళ్ళారండి. వెళ్ళి కూడా 4-5 days అవుతుంది. నిజానికి మా ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాలి వైజాగ్, రావాలి. చాలామంది అడిగారనమాట, ఎప్పుడు వస్తావు వార్తి వైజాగ్కి, వస్తే కలుద్దాము అని చెప్పి. నిజానికి వెళ్దామనే అనుకున్నాను. కాకపోతే అసలు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా మా ఆయన వద్దు ఇబ్బంది పడతామంటే ఇంక నేను డ్రాప్ అయిపోయా. మా ఆయన కూడా ఎందుకు వెళ్ళారంటే ఇల్లు ఖాళీ అయింది అని చెప్పాను కదా అప్పుడు. లాస్ట్ మంత్ ఇల్లు ఖాళీ అయిందని నేను చెప్పాను కదా. అయితే ఇల్లు అంతా బాగా పాడైపోయింది. సరే అని చెప్పేసి ఇంకా మెయింటెనెన్స్ చేయిద్దాము అంటే కొంచెం ఈ పెయింట్లు అవి వేయించడం, సున్నాలు వేయించి తర్వాత ఆ కబోర్డ్స్ అన్నీ ఇరక్కొట్టారని చెప్పాను కదా అప్పుడు, అవన్నీ చేయిద్దామని చెప్పేసి వెళ్ళారనమాట. అసలు నేను ఉన్నప్పుడు అసలు ఎంత నీట్గా ఉన్నాయంటే ఆ కబోర్డ్స్ అవన్నీ విరిపేసి ఆ చెదుర్లు అంటారు, లేకపోతే చీమలు అంటారు, లేకపోతే ఏదేదో చెప్పారండి. ఇంకేం చెప్తాం, ఇంకా చాలా అయిందనమాట. ఆ కబోర్డ్స్ అవన్నీ వేయించి తర్వాత చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేయించి, మెయిన్గా మాకు వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ అనమాట మాది. ఇప్పుడు అందరూ ఇంకా వెస్ట్రన్ అడుగుతున్నారు కదా, సరే అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా తీయించి వెస్ట్రన్కి చేంజ్ చేశారు. సో ఇంకా అట్లా ఒక 4-5 days అయితే అయ్యిందనమాట. అక్కడే కొంచెం ఆ వర్క్స్ అన్నీ చూసుకొని ఇప్పుడే వచ్చారు. సో ఇంక సరే అని ఇంక అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారనమాట. టీ పెట్టమంటే ఇంక టీ పెట్టాను. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి ఇడ్లీ పిండి నైట్ కలిపాను. ఇంక ఇది ఎలాగో ఫర్మెంట్ అయిపోయింది కదా అని ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను. అంటే ఇంక ఇప్పుడు టైం 6 అయ్యింది ఇప్పుడే. ఇంక ఇప్పుడు ఎందుకులే పెట్టడం అంటే ఇడ్లీ ఇంకా ఒక 8 ఆ టైంకి పెడదాంలే అని చెప్పి ఇంక అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసా పిండి. ఆ తర్వాత ఇంకా వైజాగ్ వెళ్ళారు కదా, ఇంకా భాను దగ్గర కొన్ని అయితే తెప్పించుకున్నాను. మొన్న నేను ఇవి కొన్నానని చెప్పాను కదా, కోరల్స్ తర్వాత పర్ల్స్ ఇవి తీసుకున్నాను కదా. సో అవి మనము దండలాగా కుట్టుకోవాలి, అదే నెక్లెస్ లాగా చేసుకోవాలి అంటే వాటి మధ్యలో ఇట్లా ఇవి గోల్డ్ కలర్ బాల్స్ ఉన్నాయి కదా, సో అవి వేస్తే బాగుంటాయి కదా, అందుకని చెప్పి అవి అయితే తెప్పించుకున్నాను అనమాట భాను దగ్గర. సో మీకు తెలుసు కదా భాను ఇవన్నీ సేల్ చేస్తుంది అని చెప్పేసి. అయితే నేను గోల్డ్ బీడ్స్ను తర్వాత కట్టుతీగ థ్రెడ్ అవి తెప్పించుకున్నా. ఇంక భాను ఏమో ఇవి నాకు పంపించింది, అంటే ఇవి చేంజబుల్ ఇయర్ రింగ్స్ మొన్న ఒక సెట్ పంపించింది. అయితే అప్పుడు టైం లేదని చెప్పేసి ఇవి ఎక్కువ పంపించలేదన్నమాట. ఈ హ్యాంగింగ్స్ ఇవి చూడండి చాలా కలర్స్ ఉన్నాయి కదా, అంటే ఏ డ్రెస్ మీదకి ఆ పర్ల్తో వేసుకోవచ్చు అనమాట. పర్ల్స్ కోరల్స్ అంటే ఒరిజినల్ కాదు, డూప్లికేటే, కానీ మనం చేంజబుల్ అనమాట. ఏ డ్రెస్ మీదకి ఆ కలర్ వేసుకోవచ్చు. బాగున్నాయి కదా, నాకైతే చాలా క్యూట్గా అనిపించి. మెయిన్గా చిన్నపిల్లలకి మనం అంటే ఇట్లాంటివి అయితే లైట్ వెయిట్ కదా, ఇలాంటివి మనం గోల్డ్లో చేయించుకున్నా సరే బాగుంటుంది. పెద్దవాళ్ళు అనుకోండి ఒక 3 grams 4 gramsకి వచ్చేస్తుందండి మనకి మంచిగా ఈ సెట్. చిన్నపిల్లలకైతే 1-2 gramsకే వచ్చేస్తుంది. అంటే ఊరికే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని చూపిస్తున్నాను. ఇవైతే మాత్రం నార్మల్ ఇమిటేషన్ వెళ్ళండి. అయితే తను తెలుసు కదా మీకు కస్టమైజ్ చేసి ఇస్తుందని చెప్పి భాను. సో తనైతే అవి పంపించింది అనమాట. ఎప్పుడు ఇయర్ రింగ్స్ తీసేస్తూ ఉంటావు, ఇవైతే అలా తీసి అలా పెట్టేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి అవి పంపించింది. సో ఇంకా నాకు తెలుసు కదా, ఇంక సర్ప్రైజ్గా ఏదైనా ఒకటి వస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పి. సో ఇంకా ఎవరికైనా మీకు కూడా కావాలి అనుకుంటే భాను తెలుసు కదా, థ్రెడ్డింగ్ స్టైల్స్ తన యూట్యూబ్ ఛానల్. సో తను ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, మీకు ఏదైనా కావాలి అనుకుంటే తన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదేం ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ తను నా ఫ్రెండ్ కాబట్టి షేర్ చేస్తున్నాను అంతే. ఆ తర్వాత ఇంకా టీ తాగుతూ ఉన్నాను అనమాట. కూర్చొని టీ తాగుతుంటే మా ఆయన బాధ చూసారా, అంటే తనకి వైజాగ్ వదిలేసి వస్తుంటే ఏదో ఒక తెలియని బాధ అనమాట. నిజమేనండి, ఎవరికైనా సరే సొంత ఊరు వదిలేసి పక్క ఊరికి వెళ్తుంటే ఖచ్చితంగా బాధగానే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో అన్న ఒక ఇది ఉంటుంది కదా. సో నన్ను కూడా చాలామంది అడిగారు, ఇంకా రారా భారతి ఎప్పుడు వస్తారు వైజాగ్కి అని చెప్పి. వచ్చేస్తామండి అంటే ఏలూరు నచ్చలేదని కాదు, అంటే ఏలూరే కాదండి, ఏ ఊరైనా మనం ఆఖరికి అమెరికాలో ఉన్నా సరే మన సొంత ఊరు మీద ఉన్న ప్రేమ అయితే పోదు కదా. సో నాకేంటి అంటే నాకు మా నెల్లూరు అంటే నేను పుట్టిన ఊరు ఎలాగో నిజానికి చెప్పాలంటే అంతకంటే ఎక్కువ అయిపోయింది వైజాగ్. సో బాగా అలవాటు అయిపోయింది. సో ఇంకా కాకపోతే ఇప్పుడు వెళ్ళలేము, 1 year కదా వచ్చి ఇక్కడికి.
ఇప్పుడు మళ్ళీ పిల్లల ఎడ్యుకేషన్ పాడవుతుంది, అస్తమానం అటు ఇటు తిరగడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా షిఫ్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకోవట్లేదు. ఇంకొక 2 ఇయర్స్ అయితే టైం పడుతుంది. అంటే ఇప్పుడు మా పెద్దోడు 9th వచ్చాడు కదా, సో 9th 10th ఈ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైజాగ్ అయితే వెళ్ళిపోదాం అనే ఆలోచన అయితే ఉంది. ప్రస్తుతానికైతే అస్సలు షిఫ్ట్ అయ్యే ఆలోచన లేదండి, ఓపిక లేదు నాకు. అంటే వైజాగ్ అనే కాదు, ఇండివిజువల్ హౌస్కి వెళ్ళాలి అని ఉంది. కానీ సామాన్లన్నీ పట్టుకొని మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి సర్దుకోవాలి అంటే అస్సలు నాకు ఓపిక లేదు. అందుకే నాకు నచ్చకపోయినా ఇంకా అపార్ట్మెంట్లోనే ఉన్నాను. లేదంటే మా వారు నచ్చకపోతే వెళ్ళిపోదాం అని అన్నారు. కాకపోతే ఇంకా ఇక్కడే ఉన్నాం అనమాట, ఇంకా షిఫ్ట్ అవ్వలేక. ఆ తర్వాత ఇంకా నేనైతే నాన్ వెజ్ తిని 1 వీక్ అవుతుందండి, 1 వీక్. సో ఇంకా సండే మా ఆయన వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అన్నారు, కానీ ఇంకెళ్ళలేదు ఎండలో. సరే అని చెప్పి ఇంక ఇప్పుడు కావాల్సినవన్నీ ఒకేసారి కొనుక్కుందాం అని చెప్పేసి వచ్చా అనమాట. ఇది వచ్చేసి పండుకప్ప, 600 చెప్పిందండి ఆవిడ చేప. ఇంక తీసుకోలేదు, చెరువు చేపే తీసుకున్నాను. 350కి చెరువు చేప తీసుకున్నాను. అలాగే సముద్రం చేప మిల్క్ ఫిష్ అని చెప్పేసి అటువైపు ఇంకోటి ఉంటే అది కేజీ 300 అంట. సో అదైతే ఒక 1/2 కేజీ తీసుకున్నాను. తర్వాత ఈ చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా, ఇవి బాగుంటాయండి పులుసు. కానీ ఎంత చెప్పింది తెలుసా ఆవిడ, వాటిని చందమామ బేడ్స్లో ఏదో అంటారండి, అది 250 చెప్పిందండి కేజీ ఆ చందమామ బేడ్స్ని. నేను వద్దులే అమ్మ, రొయ్యలు తీసుకుంటానులే అని చెప్పేసి కేజీ రొయ్యలు 300, కొంచెం పెద్దవైతే 400 అంట, ఇవైతే 300 అంట. అసలు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు ఆవిడ. అంత మోసం మోసం అండి. ఏమైంది తెలుసా, వాళ్ళు ప్లేట్ పెట్టారు కదా, సో ఆ ప్లేట్కి వెయిట్ మామూలుగా ఏం చేస్తారంటే ముందుగానే వెయిట్ని నొక్కేస్తారు. 1/2 కేజీ ఉంటుంది ఆ స్టీల్ ప్లేటు. ఆవిడ ఏం చేసిందంటే ప్లేట్ వెయిట్ నొక్కకుండానే వెయిట్ వేసేస్తుంది. అది ఎలా అనిపిస్తుందంటే మనకి, ఇప్పుడు కేజీ అనుకోండి, కేజీ పావు అలా ఎక్స్ట్రా చూపిస్తుంది. సో అప్పుడు మనం ఏమనుకుంటాం, ఓకేలే కేజీ కన్నా ఎక్కువే ఉంది ఫిష్ అనుకుంటాం కదా. తీరా చూస్తే ఏంటంటే ఆ ప్లేటే ఉంది 300 గ్రామ్స్ వరకు. అంత మోసం చేస్తారండి, నాకు అందుకే నచ్చదు అసలు. అసలు ఎక్కడ జెన్యూనిటీయే లేదు. సరే ఇంకేం చేస్తాను, తప్పదు కదా, సరే అని చెప్పి కావాల్సినవి తీసుకున్నాను. ఇంకా మటను చికెన్ కూడా తీసుకున్నాను. ఎందుకు భారతి అన్నీ ఒకటేసారి అంటే అమ్మ వస్తానని చెప్పింది. సో ఇంక మా వారికి ఏంటి అంటే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి, ఇంకా అంటే రేపటి నుంచి స్కూల్స్ అనమాట. సో ఇంకా మా అమ్మ రేపో ఎల్లుండో వస్తానని చెప్పింది. ఇంకా మళ్ళీ ఎండలో వెళ్ళి తెచ్చుకునే అంత ఓపిక లేదు. సో ఆవిడ ఉంటే మహా అయితే సండే వరకే ఉంటుంది, మళ్ళీ సండే ఈవినింగ్ బయలుదేరిపోద్ది. ఒకరోజు 2 రోజులకి మించి ఉండదు. సరేలే ఇంక అప్పుడు మళ్ళీ వెళ్ళి తేవడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా ముందుగానే ఆ అమ్మ చేపలు ఎక్కువ ఇష్టంగా తింటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా ఫిష్, తర్వాత చికెను, మటను ఇంకా అవన్నీ తీసుకున్నాను. మామిడి పళ్ళు కొంచెం రేట్ ఎక్కువ చెప్పారు, ఇంకా తీసుకోలేదు మామిడి పళ్ళు. ఈవినింగ్ వేరే దగ్గర వెళ్ళి తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఇంక సరే అని చెప్పి ఇంకా తెచ్చినవన్నీ కూడా అక్కడ పెట్టేసా. ఇంకా టైం అవుతుంది కదా, టిఫిన్ పెట్టాలి కదా పిల్లలకి అని చెప్పి ముందైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇడ్లీలోకి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా అవన్నీ తెచ్చినవన్నీ కూడా మంచిగా కడిగేసి బాక్సెస్లో వేసి కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, యాక్చువల్గా నాకు ఎప్పుడు అలాగే ఇష్టం, మీకు కూడా చెప్తూనే ఉంటాను కదా. సో ముందుగా తెచ్చుకొని నాకు ఒక వారం 10 రోజులకి సరిపడా నాన్ వెజ్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు మంచిగా స్టోర్ చేసుకోవడం ఇష్టం అనమాట. సో చాలామందికి డౌట్ ఉంటుంది, అలా స్టోర్ చేసుకొని తినొచ్చా నాన్ వెజ్ అని చెప్పి. ఏం పర్లేదండి, మరి 10 రోజులు 1 మంత్ వరకైనా సరే ఏమీ కాదు. అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫ్రీజ్ అయిపోతాయి కదా, సో దానివల్ల అవి ఏమీ కాదు అని చెప్పేసి నేను చాలా వీడియోస్లో చూశాను. ఫుడ్ పాయిజన్ అవ్వడం అట్లా ఏమీ ఉండదు. సో ఇంకోటి ఏంటి అంటే ఆ మీట్ కూడా మనకి సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సో అప్పటికప్పటికే వండుకుంటే గట్టిగా ఉంటుంది. నిజానికి ఇప్పుడు నేను చికెన్ వెంటనే కడిగేసి వెంటనే వండేస్తున్నాను. సో దానివల్ల ఏంటి అంటే చికెన్ ఎంత కుక్కర్లో వండినా సరే హార్డ్గా ఉంటుంది పీస్ అనేది. అదే మీరు ఒక 1 అవర్ లేదంటే ఒక డే అంతా సాల్ట్ వేసి నానబెట్టిన చికెన్ వండి చూడండి, చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. కాకపోతే ఇంక ఇప్పుడు టైం లేదని ఇంకా అలాగే వండేస్తున్నాను నేనైతే. సో నాకైతే ఇలా ఇష్టం అండి, అన్నీ తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకోవడం. మీకు ఇష్టమా కాదా చెప్పండి. సో ఇంక నేనైతే ఒక 1/2 కేజీ చికెన్ అయితే మాత్రం చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఒక 2 ఉల్లిపాయలు కుక్కర్లో ఎందుకు పెట్టానంటే గ్రేవీ త్వరగా, అంటే ఉల్లిపాయలన్నీ కూడా త్వరగా బాగా మ్యాష్ అయిపోతాయి అన్నమాట కుక్కర్లో అయితే. ఇంకోటి ఏంటి అంటే కొంచెం త్వరగా అయిపోతుంది, కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెట్టేస్తే మనకి రెడీ అయిపోద్ది కదా, అందుకని చెప్పి కుక్కర్లో వండేస్తున్నాను. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, అవి కొంచెం అదే మగ్గిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత చికెన్ వేసేసాను అనమాట. చికెన్ వేసేసి కొంచెం నీచువాసన పోయే వరకు కొంచెం అలా కలిపాను. ఈ లోపల ఇడ్లీ పెట్టేశాను. ఇంకా అందులో ఒక పెద్ద స్పూను, ఒక
1 స్పూన్ కారం వేసాను, 1 స్పూన్ ధనియాల పొడి వేసాను, పావు స్పూన్ గరం మసాలా, ఓ చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అంతే. నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటి అంటే మనకి గ్రేవీలో కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి, ఫ్రై అనుకోండి ఎక్కువ పట్టవు. ఫ్రైకి ఏంటి అంటే పీస్కి మసాలా ఉప్పు కారం అంతా పట్టుకొని ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం 1/2 స్పూన్ వేసిన కారము సరిపోతుంది. కానీ గ్రేవీ మనకి బాగా రావాలి, ప్లస్ అందులో మనం ఉల్లిపాయ, టమాటో, తర్వాత ఈ కొబ్బరి పేస్ట్, ఇప్పుడు నేను ఒక 2 టమాటాలు, అలాగే ఒక చిన్న కొబ్బరి చిప్ప, అది కొబ్బరి ముక్క మిక్సీలో వేసి అది కూడా వేసాను. సో ఆ టమాటా పులుపు ప్లస్ ఆ కొబ్బరికి వీటన్నిటికీ కొంచెం కారము అవి ఎక్కువే పడతాయి అన్నమాట. అంటే గ్రేవీ లాగా రావాలి కదా, లేదంటే చప్పగా ఉంటుంది. అందుకని నేను 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను. సో అవంతా తీసేసుకొని టమాటో అదంతా కొంచెం బాగా ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత టమాటో కొబ్బరి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఫైనల్గా కొంచెం కరివేపాకు, మిరియాల పొడి ఉంది కదా అది కూడా వేసేసి వాటర్ వేసేసా. 2 విజిల్స్, 2 to 3 విజిల్స్ పెట్టేస్తే మనకి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ లోపల ఇంకా ఫిష్ ఇవి కూడా కడిగాను, రొయ్యలు కడిగేసి ఉప్పు పసుపు వేసి మగ్గిచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసుకొని చేసుకోవచ్చు. ఇలాగా రొయ్యల్ని చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు అని నాకు తెలియదండి నిజంగాన. మహా అయితే నేను 1 వీక్ మించి 1 వీక్ లేదా 10 డేస్ ఆ లోపలే తినేస్తాము. ఏంటంటే ఒకటి చెప్తాను చూడండి చిన్న లాజిక్. ఇప్పుడు మనము 1/2 కేజీ చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి, వెంటనే వండేసుకుంటాం. ఇంకా 1/2 కేజీలో కొంచెం తీసి మనం పక్కన పెట్టుకోలేం కదా. అదే మీరు కేజీ చికెన్ తెచ్చుకున్నారనుకోండి, మేము కేజీ చికెన్ ఒకటేసారి తినాం కదా, 3 టైమ్స్ తింటాం అనమాట. మీకు అర్థమైందా? 1/2 కేజీ చికెన్ అనుకోండి, 2 టైమ్స్ 1/2 కేజీలు తెచ్చుకుంటే 2 టైమ్సే వండుకోగలం. అదే మీరు ఒకటేసారి కేజీ చికెన్ తెచ్చుకున్నారనుకోండి, సో 3 టైమ్స్ వండుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి నేను 4 టైమ్స్ కూడా వండుతాను, ఎందుకంటే నాన్ వెజ్ తినేది నేను మా ఆయనే కాబట్టి. సో ఒక్కొక్కసారి 4 టైమ్స్ కూడా కొంచెం కొంచెంగా వండుతాను. సో అందుకే ఎక్కువ క్వాంటిటీ ఒకటేసారి తెచ్చుకొని మంచిగా కడిగేసి స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇంక ఇక్కడైతే చికెన్ పులుసు అయితే అయిపోయింది, చూసారా అంత మంచిగా పులుసు వచ్చిందో. అయితే ఈ పులుసుని నేను ఏం చేశానంటే మధ్యాహ్నానికి, ఇప్పుడు గ్రేవీ తినేస్తాం కదా, సో ఆ చికెన్ని సిమ్లో పెట్టేస్తే బాగా దగ్గరికి అయిపోయి ఇగురులాగా అయిపోద్ది. సో మధ్యాహ్నం కూడా ఇదే తినేసామన్నమాట. సో నైట్కి ఫిష్ చేసుకుందాంలే అనుకుంటున్నాము. అయితే ఇదిగోండి, ఇది వచ్చేసి మటన్ ఒక 1/2 కేజీ, ఆ తర్వాత చికెన్ కేజీ తెస్తే ఇప్పుడు 1/2 కేజీ వండేసాను. ఇంకొక మిగతా బోన్లెస్ చికెన్ అంతా కూడా సాల్ట్ వేసి పెట్టేసా కడిగేసి. ఆ తర్వాత ఫిష్ 2 కేజెస్ తీసుకున్నాను, అది ఏంటది జడ్డు అనా ఏదో నాకు మర్చిపోయాను. సో అదైతే కేజీ 170 పడింది, క్లీన్ చేసి ఇచ్చారు. సో అది 2 కేజెస్ కాబట్టి 350 అలా తీసుకున్నారండి ఫిష్. సో ఇవి తల, తోక అవన్నీ కూడా సపరేట్ చేశాను పులుసుకి, ఫ్రై పీసెస్ అన్నీ సపరేట్ చేశాను. ఇంక ఇది వచ్చేసి సముద్రపు చేప, చెప్పాను కదా ఇది మిల్క్ ఫిష్ అంట, సాఫ్ట్గా ఉంటుంది, పులుసులో వేస్తే బిగుసుకుంటుందంట. సో ఆ చేప తీసుకున్న, మా అమ్మకి ఇష్టం సముద్రం చేప, కానీ వాళ్ళు ఎక్కువ తినరు, కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్పి. సో నేను అది కూడా తీసుకున్నా, ఇది కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా రొయ్యలు ఏంటి అంటే, మా ఆయన రొయ్యలు తినరు, నాకు ఇష్టము, అంటే మా ఆయనకు కూడా ఇష్టమే, కాకపోతే తనకి రొయ్యలు పడవు, అందుకే తినరు అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే నాకు కావాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని తీసి పులుసులో వేసుకోవచ్చు కదా, సో అందుకని చెప్పేసి ఇంకా అట్లా ఉప్పు పసుపు వేసి మగ్గించి పెట్టేసుకున్నాను రొయ్యలు అయితే మాత్రం. ఇంకా చికెన్ బోన్స్ తోటి ఇప్పుడు పులుసు పెట్టేసానా, బోన్లెస్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మాకు అంటే ఇప్పుడు అమ్మ వస్తుంది కాబట్టి సండే కొన్ని వండుతాను, సండే అయిపోయాక మళ్ళీ ట్యూస్డే కొన్ని వండుతాను, అట్లా అనమాట. సో కొన్ని కొన్ని ఇంకా అట్లా ఒక 1 వీక్ పాటు తినేస్తాం అనమాట. సో ఇంక ఇవన్నీ కూడా ఇలా మంచిగా, నాకు చాలా ఇష్టం అండి ఇలా స్టోర్ చేసుకోవడం. సో భారతి డీప్ ఫ్రిడ్జ్లో ఏం స్టోర్ చేస్తుంది అని చూస్తారు కదా, సో నేను మరీ అన్ని ఎక్కువ రోజులు ఏం స్టోర్ చేయను, మ్యాక్సిమం ఒక 2-3 వీక్స్లోనే వండేస్తాను అన్నీ కూడా. కాకపోతే ఏమైనా ఇన్స్టెంట్ మిక్స్లు లేకపోతే ఇట్లాంటివి పొళ్ళు, మసాలాలు ఇలాంటివి మాత్రం కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాను. వాళ్ళకి పన్నీర్ చేసి పెడతానంటే పన్నీర్ వద్దంటండి, బేబీ కార్న్ కావాలట. ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నారు. వాళ్ళ డాడీ ఫోన్ దొరికింది కదా, గేమ్ ఆడుతున్నారు. నా ఫోన్ ఇవ్వను, వాళ్ళ డాడీ ఫోన్ ఏంటంటే ఒక 1 అవర్, వీడికి ఒక 1 అవర్, వాడికి ఒక 1 అవర్ అనమాట. ఇద్దరికి కలిపి 1 అవరా? నీ టైంలో వాడు ఆడుతున్నాడా? సో వీడి టైం అంటే ఇప్పుడు ఆ టైంలో వాడు ఆడుతున్నాడంట, సాక్రిఫైస్ చేశాడు వాళ్ళ అన్నయ్య కోసం. అదనమాట. పన్నీర్ చేద్దాం అనుకున్నాను, అదేంటి
బేబీకార్న్ అడుగుతున్నారు. సో బేబీకార్న్ ఏం చేయాలి? కర్రీ చేయాలా, పకోడీలా చేయాలా? మంచూరియా చెయ్యాలా? బో మంచూరియా ఈవినింగ్ చేస్తాను అయితే స్నాక్ లాగా. ఇప్పుడు ఏం చేసేది? బగారా రైస్ చేసేదా? చికెన్ కర్రీ ఉంది, టిఫిన్తో తిన్నారు కదా, సో ఆ గ్రేవీ ఉంది. చూసారు కదా, మా వాళ్ళకి మంచూరియా కావాలంట, బేబీకార్న్ మంచూరియా. పన్నీర్ ఏంటి అంటే ఇంకా బ్లింకిట్లో పెట్టేసి 3-4 డేస్ పన్నీరే వండాను. పన్నీరు మష్రూమ్ ఇవే వండాను అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఏంటి అంటే అవి బోర్ కొట్టేసి పన్నీర్ వద్దంట, బేబీకార్న్ అడిగారు. సరే అని చెప్పేసి ఇంకా బ్లింకిట్లో తెప్పించాను. బేబీకార్న్ అయితే 37 రూపీస్ పడిందండి ఒక ప్యాకెట్. 2 ప్యాకెట్స్ తెప్పించాను అనమాట. సో ఇప్పుడు దీంతో మంచూరియా చేయట్లేదు, చపాతీలోకి ఉంటుంది కదా అని చెప్పేసి కర్రీ చేస్తున్నాను నైట్కి. అందరికీ ఉంటుంది కదా ఇంకా అని చెప్పి ఇంకా ఫిష్ కర్రీ ఏం చేయలేదు. సో నైట్ అయితే బేబీకార్న్ కర్రీ చేస్తున్నాను చపాతీతోటి. సో ఇది బయట అయితే 50 రూపీస్ ఉందండి ప్యాకెట్, బ్లింకిట్లో తక్కువే ఉంది, 37 రూపీస్ ఉంది. మేలే కదా, ఎవరైనా తెప్పించుకోవాలి అనుకుంటే అంటే బేబీకార్న్ తెప్పించుకోండి. బయట నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అడిగితే 50 రూపీస్ ఉంది. 40 రూపీస్కి ఇమ్మంటే కూడా ఇవ్వలేదు అతను, 45 రూపీస్కి ఇస్తాను అని చెప్పేసి అన్నారనమాట. సో ఓకే, బాగున్నాయి. అది కాకుండా బాగున్నాయి అన్నమాట, బ్లింకిట్లో చాలా ఫ్రెష్గా బాగున్నాయి. అవైతే ఇంక ఇట్లా కట్ చేసుకున్నానండి. ఒక దాన్ని ఇట్లా 4 పీసెస్గా కట్ చేసి మళ్ళీ దాన్ని మధ్యలోకి అయితే కట్ చేశాను అనమాట. బేబీకార్న్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే ఒక 5 మినిట్స్ మరిగించాలి, మెత్తగా ఉడకబెట్టకూడదు, ఒక బాయిల్ రానివ్వాలన్నమాట. అందులో కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం ఒక 40% కుక్ చేసుకోవాలి అంతే. అవి కుక్ అయిన తర్వాత అందులో ఇంక సాల్ట్ ఏం వేయాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ ఉప్పు నీళ్ళల్లో ఉడికింది కాబట్టి సాల్ట్ ఉంటుంది. ఇంక ఇదేంటి అంటే కార్న్ఫ్లోర్ మైదా 2 మిక్స్ చేసి పెట్టుకుంటాను కదా. సో ఇదేంటి అంటే ఇట్లాంటి వాటిల్లోకి 1 స్పూన్ లేదా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. అయితే నన్ను అడిగారు, భారతి ఇది వరకు మీరు ఒకసారి ఇందులోనే ఉప్పు కారాలు అన్నీ కలిపేసి మనకి చికెన్ 65 మసాలా లాగా చూపించారు కదా, సో ఇప్పుడు ఇందులో వేసుకోవచ్చా అని చెప్పి. వేసుకోవచ్చండి, కాకపోతే నేను పిండి ఎక్కువ క్వాంటిటీ కలిపాను కదా, 1/2 కేజీ కార్న్ఫ్లవర్, 1/2 కేజీ మైదా పిండి 2 మిక్స్ చేశాను. సో ఇప్పుడు 1/2 అంటే 1/2 కేజీ పిండికి కారం అవన్నీ కూడా 100 గ్రామ్స్ అలా పడతాయి. ఎందుకులే ఇప్పుడు అంతా ఒకటేసారి మిక్స్ చేయడం అని చెప్పేసి ఇంకా నేను మిక్స్ చేయలేదన్నమాట, ఓన్లీ ప్లెయిన్ పిండి మాత్రమే అది. సో పకోడీకి మీరు కలుపుకోవాలి అనుకుంటే అందులోనే కారము, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, తర్వాత ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే తందూరి మసాలా పొడి, ఇట్లా అన్నీ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో మనం కావాలి అనుకున్నప్పుడు ఒక 3-4 స్పూన్స్ అలా వేసుకొని కలిపేసి, ఇదిగోండి ఇప్పుడు నేను ఎలా పకోడీలాగా వేసానో అలాగా. కాకపోతే ఇది కర్రీలాగా చేస్తున్నాను, అందుకని ఏంటి అంటే ఓన్లీ ప్లెయిన్ పిండి మాత్రమే వేసా, స్పైసెస్ అన్నీ కూడా కర్రీలో వేస్తాం కదా గ్రేవీలో. సో ఇంకా నూనెలో అయితే ఇది కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడైతేనే బాగుంటుందండి. డైరెక్ట్గా వండేసుకుంటే బాగుంటుంది, కానీ డైరెక్ట్గా వండిన దానికి ఇలా ఫ్రై చేసి వండిన దానికి టేస్ట్ నిజంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎయిర్ ఫ్రైయర్లో పెడదాం అనుకున్నాను, నూనెలో వేసిన తర్వాత గుర్తొచ్చింది ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుండొచ్చు కదా అని చెప్పి, ఓకే పర్వాలేదులే ఈసారికి ఇంకా అని చెప్పి ఇంకా ఫ్రై చేసేస్తా ఉన్నాను. మీ దగ్గర ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసేయండి, లేదు అనుకుంటే ఇలా మంచిగా ఫ్రై చేయండి. సో ఇలా అయితే మంచిగా ఇలా పకోడీలాగా ఫ్రై చేసేసి పక్క స్టవ్ మీద కొంచెం ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. మా పెద్దోడిని కట్ చేయమంటే ఇంత లావు ముక్కలు కట్ చేశాడు, వాడికి కటింగ్స్ నేర్పిస్తున్నాను అనమాట. చిన్నోడికి ఇంకా పట్టుకోవడం రావట్లేదు, సో పెద్దోడికి ఉల్లిపాయలు కట్ చేయడం అవి నేర్పిస్తూ ఉన్నాను, నేర్చుకోవాలి కదా. సో అందుకని చెప్పి ఇంకా ఉల్లిపాయలు అయితే ఒకటి వాడు కట్ చేశాడు, ఒకటి నేను కట్ చేశాను, అది హాఫ్. సో ఉల్లిపాయ వేగిన తర్వాత ఏం వేసానంటే శనగపిండి వేసానండి. శనగపిండి ఎందుకు భారతి అంటే చెప్పాను కదా, జీడిపప్పు కనుక లేదు అంటే నేను ఖచ్చితంగా శనగపిండి వేస్తాను. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఒక 2 స్పూన్స్ చాలు. మీకు 2 స్పూన్లు శనగపిండి వేస్తేనే గ్రేవీ చాలా థిక్గా కమ్మగా వస్తుంది, అలా అని మరీ ఎక్కువ వేయకండి, జిగురుగా శనగపిండి లాగా ఉంటుంది. ఒక 2 స్పూన్లు చాలు. అయితే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత శనగపిండిని కూడా మంచిగా వేయించుకోవాలి, అంటే పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. సో ఎక్కువ ఏం కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వేసాను. సో అది కూడా మంచిగా వేగిపోయిన తర్వాత టమాటో ప్యూరీ వేసేసాను. టమాటో ప్యూరీ వేసేసిన తర్వాత ఇంకా స్పైసెస్ అన్నీ వేసుకున్నాను అనమాట, ఉప్పు కారము ఇంకా ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇదేంటి అంటే పంచదార.
సో మీరు టమాటా వేసిన దాంట్లో టేస్ట్ బయటికి రావాలి అంటే ఖచ్చితంగా పంచదార అయితే వేయాలి. పంచదార లేదా బెల్లం ఏదైనా మీ ఇష్టం. సో నేను పంచదార వేస్తాను. ఒక స్పూన్ పంచదార. అలానే మీకు స్వీట్నెస్ అస్సలు రాదు. ఆ టమాటా పులుపుని కట్ చేయాలి, కూర టేస్ట్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా షుగర్ వేయాల్సిందే. అప్పుడైతేనే మీకు ఆ టేస్ట్ అనేది బయటకు వస్తుంది. సో పెరుగు వేసిన, టమాటా వేసినా సరే ఖచ్చితంగా పంచదార వేయండి. సో వేసిన తర్వాత మంచిగా గ్రేవీని కలిపేసుకొని, మీకు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత గ్రేవీ అంతా మంచిగా అంటే చూసుకోండి, మీరు ఆ గ్రేవీ థిక్నెస్ బట్టి మీరు చూసుకోండి మీకు ఎలా కావాలి అని. నేనైతే ఇలా దగ్గరగా చేసుకున్నాను. కొంచెం మంచూరియా అడిగారు కదా, సో కొంచెం మంచూరియా లాగా ఉంటుంది. ఇలా మీరు కావాలి అనుకుంటే స్టార్టర్లా కూడా తినేయచ్చు. లేదు అనుకుంటే చపాతీతో, నాన్తో వాటితో కూడా చాలా బాగుంటుంది. సో అవి వేసేసి ఫైనల్గా కొంచెం మిరియాల పొడి, కొత్తిమీర వేసేసి మంచిగా కలిపేసాను అనమాట. సో అంతే, కూర అయితే అయిపోయింది. అయితే ఇప్పుడు రోటీస్ చేస్తున్నాను. నిజంగా ఇది వచ్చిన తర్వాత చాలా సరదాగా ఉంది చపాతీలు చేయడం. కాకపోతే కాల్చడానికి స్టవ్ దగ్గర వేడిగా ఉంది కానీ చపాతీ చేయడానికి మాత్రం ఏదో ఒక ఆటలాగా ఉందన్నమాట నాకు. అయితే నన్ను అడిగారు, భారతి ఫోల్డింగ్ చపాతీ ఒకసారి చేసి చూపించరా అని చెప్పి. అంటే ఇట్లా మడత పెట్టి చేస్తారు కదా ఫోల్డింగ్ చపాతీ, సో అదైతే చేస్తున్నాను. ఏం లేదు, చపాతీలాగా చేయడం, దాని మధ్యలో ఆయిల్ కొంచెం ఇట్లా ఆయిల్ వేసుకోవడమే. ఆయిల్ వేసేసి ఇలా సమోసా లాగా ఫోల్డ్ చేసేసి మళ్ళీ దాని మీద ఇలా పేపర్ పెట్టి ఫోల్డ్ చేసుకోవడమే. అయితేనండి పేపర్ ఖచ్చితంగా ఇలాగా కొంచెం కవర్ వచ్చి ఉంటుంది కదా, సో అలాగే ఉండాలన్నమాట పేపరు. సో కొంచెం నేనేం చేశానంటే మర్చిపోయి మళ్ళీ వైట్గా ఉంది కదా పేపరు, సో అటువైపు ప్రెస్ చేసా, అప్పుడు మళ్ళీ అంటుకుపోతుంది. నాకు అర్థమైంది ఏంటి అంటే అటువైపు అసలు పెట్టకూడదు, మనం కవర్ ఉన్న సైడే ప్రెస్ చేయాలి అని చెప్పి. అంటే అది తెలిసిందే లేండి. ఇటువైపు కూడా కవర్ ఉంది కదా అని చెప్పి ప్రెస్ చేశాను. అంటే బటర్ పేపర్ అని చెప్పాను కదా, బటర్ పేపర్ వద్దు, వీటికంటూ ఒక కవర్ ఉంటాయి కదా మనకి బ్లింకిట్లో దొరికేస్తుంది. సో అలా కవర్ లాగా ఉన్న వాటితోటి ప్రెస్ చేయండి, అప్పుడైతేనే అంటుకోకుండా బాగా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇదిగోండి, ఇంకా చపాతీలాగా మనం ఫ్రై చేసేసుకోవడమే. ఇంత సైజే వస్తుందండి. అయితే నిన్న నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, 2 పెట్టాను. ఒకటేమో స్క్వైర్గా ఉన్నది, ఒకటేమో నేను ఆర్డర్ చేసింది. అయితే రెండిట్లో ఏది తీసుకోవాలి వాటి అని అన్నారు. సో రెండిటికి రేటింగ్స్ బాగున్నాయండి. కాకపోతే స్క్వైర్గా ఉన్నది పెద్ద సైజు ఉంది, ప్రైస్ ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి నేను చిన్నది తెప్పించుకున్నాను. చిన్న చపాతీలైనా పర్వాలేదు కదా. సో ఒకవేళ మీకు పెద్దది కావాలి అనుకుంటే పెద్దది కొనుక్కోండి, లేదు మాకు చిన్నది సరిపోద్ది అనుకుంటే చిన్నది కొనుక్కోండి. సో సేమ్ ఇంక ఇలా ప్రెస్ చేసేసుకొని చపాతీలాగా ఫ్రై చేసేసుకోవడమే, అంతే. లింక్స్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను నిన్న కూడా చాలామంది మళ్ళీ లింక్స్ అడిగారు, నేను అందుకే కామెంట్లో పిన్ చేశాను అనమాట. ఒకసారి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. సో అదే చపాతీ అయితే అయిపోయింది. అయితే చపాతీలు వేసిన తర్వాత ఇలా ఏదైనా ఒక క్లాత్లో వేసి పెట్టుకుంటే ఎప్పుడు చెప్పేదే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. కొన్నేమో ఫోల్డింగ్ చపాతీలు చేసా, కొన్నేమో నార్మల్ చపాతీలు చేసా. ఈ చపాతీలు అన్నీ కూడా దాంట్లో చేసినవి అనమాట. సో ఆ కర్రీతోటి చాలా అంటే చాలా బాగుంటుంది, కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా చపాతీల గురించి నేనేం చెప్పాలి. సో అదనమాట ఇంక ఇవాళ బ్లాగు. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రెసిపీస్ నచ్చాయి అనుకుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. చపాతీలు చాలా వేడిగా ఉన్నాయండి, అందుకే ఇలా ఫోల్డ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడే చేశాను కదా, వేడిగా ఉన్నాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.